ఈ నెల 23న మనకు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఎలాంటి నియమాలు పాటించాలి? ఎలాంటి నియమాలను పాటిస్తే సంవత్సరమంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలిగి సకల శుభాలు మనకు కలుగుతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున బెల్లంతో ఇలా చేస్తే సంవత్సరమంతా కూడా తిరుగులేని యోగం అనేది కలుగుతుంది. అలాగే కాకుండా బెల్లంతో ఇలా చేసుకోవడం వల్ల చక్కటి యోగం అనేది కూడా ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారన్నమాట. ముక్కోటి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. దీనినే వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి తిథి రోజున అత్యంత ప్రత్యేకమైనది. ఎందుకంటే గనక ఆ రోజున చాలా వరకు కూడండి ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ఏంటంటే 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి ఉత్తర ద్వార గుండా వైకుంఠంలోకి శ్రీ మహావిష్ణువుని అంటే దర్శించుకుంటూ ఉంటారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. అందుకే మనం కూడా ఏంటంటే ముక్కోటి ఏకాదశి తిథి రోజున విష్ణువుకు సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార నుంచి మనం వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకోవాలి. అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. ముక్కోటి ఏకాదశి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క రోజండి ఉపవాసము ఉంటే 3 కోట్ల ఏకాదశుల్లో ఉపవాసము చేసిన పుణ్యఫలము మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఇలా ఉపవాసము చేస్తే విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అత్యంత శక్తి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంటుంది. ఈ రోజు ఉపవాసం ఉంటే సంవత్సరము వచ్చే ఏకాదశులు ఉపవాసము ఉన్నట్టే. కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే రోజంతా ఆహారం స్వీకరించకుండా మరునాడు ఎవరికైనా సరేనండి భోజనం పెట్టిన తర్వాత ఏంటంటే మనం భోజనం చేయాలి. ఇలా చేస్తే చాలా మంచిది. కష్టం కాబట్టి దీనికి బదులు ఏంటంటే పాలు పళ్ళు స్వీకరించుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు ఏంటంటే ఏదైనా సరేనండి ప్రసాదాన్ని తీసుకుంటూ కూడా ఉపవాసము చేయవచ్చు. అలా కూడా చేయడం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజండి బెల్లంతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి. అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. బెల్లంతో ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థము, చాలా పవిత్రమైన పదార్థం. కాబట్టి బెల్లంతో ఏ పరిహారము చేసినా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈరోజు మీరు ఏంటంటే బెల్లం తీసుకోండి. మంచి బెల్లం తీసుకొని ఏం చేయండి అంటే కనుక బెల్లము దేవుళ్లకు దేవతలకు నివేదన అయ్యే పదార్థం కదండి. కాబట్టి బెల్లంతో ఏ విధి విధానం పాటించినా మనకు ఖచ్చితంగా మన సుడి తిరిగిపోతుంది 24 గంటల్లోనే. బెల్లాన్ని తీసుకుని బెల్లంతో పాటు మనం ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉంటాము, నిష్ట నియమాలను పాటిస్తాము. అలానే కాకుండా ఏంటంటే చక్కగా విష్ణుమూర్తిని మనము పూజిస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా ఏంటంటే బెల్లం తీసుకుని బెల్లంతో పాటు బొబ్బర్లను కానీ లేదంటే శనగలను కానీ నానబెట్టేసి చక్కగా ఏంటంటే గోమాతకు తినిపించండి. గోమాతకు తినిపిస్తే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అలానే కాకుండా ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట. కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. అలాగే కాకుండా దగ్గరలో గోశాలలు ఉంటే అక్కడికి వెళ్ళి గోవుని తాకి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే కూడా చాలా మంచిది. గోవుకు ఆహారం ఈరోజు తినిపిస్తే 33 కోట్ల మంది దేవతల యొక్క స్వరూపంగా భావించే ఈ గోమాతకి ఈరోజు ఎవరైతే ఆహారం పెడతారో వారి యొక్క సంపూర్ణ యోగ ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి మీ ఇంట్లో ఈరోజు ఇలా పూజ చేసుకోండి. లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి. లేదా శ్రీరామచంద్రమూర్తి ఫోటో ఉన్నా సరేనండి, ఆ ఫోటోనైనా సరే మన పూజ గదిలో ఉంటుంది కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి ఇలా రూపాలండి, విష్ణుమూర్తి రూపాలు. ఈ రూపాలలో ఉండే స్వాములను ఏంటంటే ఈరోజు కనుక పూజించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో పెట్టుకొని గంధం బొట్టు పెట్టి కుంకుమతో బొట్టు పెట్టి ఏంటంటే అక్కడ వెండి ప్రమిదలో లేదా మనం మట్టి ప్రమిదలోనైనా సరేనండి నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ పోసేసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి మనం దీపం పెట్టవచ్చు. లేదంటే 4 ఒత్తులను విడివిడిగా వేసి కూడా మనం దీపం పెట్టవచ్చు. ఇలా దీపం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే ఈరోజు తులసి దళాలతో స్వామివారిని చక్కగా పూజించుకోవాలి, పుష్పాలను అలంకరించాలి. అలానే కాకుండా ఈరోజు పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని ఓం నమో నారాయణాయ నమః అనేసి 21 సార్లైనా సరే చదువుకోవచ్చు. లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ
అనేసి కూడా 21 సార్లు ఈ స్వామివారికి ఈ మంత్రాన్ని చెప్పాలి. ఇక తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కదా పచ్చకర్పూరం అంటే. ఇలా హారతి ఇవ్వండి. ఆ తర్వాత ఏంటంటే క్షీర అన్నం కానీ ఆవు పాలతో చేసిన పొంగలి కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. లేదంటే చక్కెర పొంగలిని కూడా విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే మనమండి చక్కగా స్వామివారికి ఇలా అంటే ఎరుపు రంగు పుష్పాలు కానీ తెలుపు రంగు పుష్పాలతో కానీ ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కాబట్టి ఇలా పూజించండి. ఒకవేళ ఏంటంటే సాల పుష్పాలండి, మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కలు అంటే ఉంటాయి కదా పుష్పాల మొక్కలు, వాటిని కూడా స్వామివారికి చక్కగా సమర్పించవచ్చు. లేదంటే తామర పువ్వుని కూడా స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా సమర్పించడం మీకు చక్కటి యోగం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వీరందరి యొక్క రూపాలైన విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా మీకు చక్కగా కలుగుతుందండి. డబ్బు, హోదా, సంపద ఇవన్నీ కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి బెల్లాన్ని తీసుకోండి. బెల్లంతో ఈరోజు ఏంటంటే కనుక మనం ఉపవాసం ఉంటాము, విష్ణుమూర్తిని ఆరాధిస్తాము, నిష్ట నియమాలను పాటిస్తాము. మనకు అంటే సంపద, శ్రేయస్సు, ఆనందము, చక్కటి యోగము ఇవన్నీ కూడా కలగాలి. దరిద్రాలు తొలగాలి. అనుకున్న పని అనుకున్న సమయానికి జరగాలి. వృత్తి వ్యాపారం బాగుండాలి. వృత్తి వ్యాపారంలో బాగా రాణించాలనుకునే వారు ఏంటంటే బెల్లాన్ని తీసుకోండి. బెల్లాన్ని అంటే గడ్డ బెల్లం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది కదా, అది తీసుకోండి. అది తీసుకొని ఏంటంటే ఈరోజు ఉపవాసము పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం రాత్రి 12 గంటల లోపు ఈ యొక్క ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఈ 2 ఏకాదశులు ఒకటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఏంటంటే చక్కగా బెల్లాన్ని తీసుకోండి. బెల్లం పైన మీ వృత్తి బాగాలేదనుకోండి, ఈ వృత్తి బాగుండాలని రాయండి. మీ యొక్క ఉద్యోగం మీకు అంటే అనుకూలత లేదు, ఆ యొక్క ఉద్యోగం అనుకూలించాలనేసి ఆ బెల్లం పైన రాయండి. ఇలా బెల్లం పైన రాసిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మీరు చేసే వృత్తి అంటే ఉద్యోగాలు, అలానే కాకుండా మీకు వివాహము, అలాగే కాకుండా మీకు చక్కటి యోగము, డబ్బు, హోదా, సంపద, పేరు, ఇలా ప్రతిష్టత ఇవన్నీ కూడా ఆ యొక్క బెల్లం ఏంటంటే గడ్డపైన రాయాలి. రాసిన తర్వాత మనకేంటంటే రావి చెట్లు ఉంటాయి కదా, రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావించబడుతుంది. ఆయన అనుగ్రహం కలగాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా సరే ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుందని పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున చక్కగా బెల్లాన్ని తీసుకుని బెల్లం పైన సమస్యను రాసి రావి చెట్టు మొదట్లో గోధుని తీసి పాతేవారట. అలా పాతడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కలిగి మనం కోరిన కోరిక ఖచ్చితంగా తీరిపోతుందని నమ్మేవారు. తీరేది కూడా 24 గంటల్లో సుడి తిరిగేది కూడా అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ పరిహారము ముక్కోటి ఏకాదశి తిథి రోజున కనుక ఆచరించినట్టయితే ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. సంవత్సరం పొడుగునా కూడా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీరు ఏదైతే కోరుకొని రాసుకుంటారో ఆ బెల్లంగడ్డ పైన అది ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుందని వేదాల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా ముక్కోటి ఏకాదశి తిథి రోజున ఇలా ఆచరించండి. ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది విష్ణువు యొక్క అనుగ్రహాన్ని, ఆ విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు కలిగించుకోండి. ఈ పరిహారం ఏంటంటే నిష్ట నియమంతో ఆచరించండి. మొదటిది ఏంటంటే కనుక మనము గోవుకు బెల్లంతో కలిపిన ఆహారాన్ని ఈరోజు ఖచ్చితంగా పెట్టాలని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. రెండోది ఏంటంటే విష్ణుమూర్తిని నిష్ట నియమాలతో పూజించుకొని ఉపవాసం చేయాలి. ఉపవాసం ఇలా చేస్తే మనకేంటంటే 33 కోట్ల ఉపవాసాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ ఒక్క రోజు ఉపవాసము చేస్తే. ఆ తర్వాత బెల్లం పైన మన సమస్యను కానీ, కష్టాన్ని కానీ, వృత్తి వ్యాపారాన్ని కానీ రాసుకొని అది బాగుండాలని చెప్పుకొని ఆ తర్వాత బెల్లాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పాతి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని రావాలి. ప్రదక్షిణలు 3 చేస్తే సరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట.